ఇలాంటి పరిస్థితుల్లో మనం శత్రువుకైనా సహాయం చేయాల్సిందే. వేడి నీళ్లు కాపడం పెట్టి నడుం మీద పుష్ చేస్తే తగ్గిపోతుంది. నీ సాయం నాకు అక్కర్లేదు, వెళ్ళిక్కడ నుంచి. చూసావుగా, దీనికి సాయం చేస్తానంటావేంటి? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు కావేరి, నువ్వు వెళ్ళు, మేమున్నాం కదా, నువ్వు వెళ్ళు. అదుగదుగు, ఆవిడే, నేను చెప్పింది ఆవిడే. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. జాగ్రత్త, వెళ్ళండి. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసానో గోల్డ్ చైన్ దొరికింది. దొంగ 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 అయ్యో వదలండి, నేను దొంగని కాదు, వదలండి. అంతా బాగానే ఉంది. మైసమ్మ పంపిన పోలీసులేరే, ఈ టైంకి రావాలే. ఇక్కడే ఉంది. వదలండి, నేను దొంగని కాను, వదలండి. ఆగమ్మా, ఆగు ఆగు. పరిగెత్తవే, పరిగెత్తు. మా కావేరి జీవితం నాశనం చేయాలనుకున్నావు కదా, ఇప్పుడు అనుభవించు. చాలా బాగా చేశారు. ఎలా ఎక్కడ చచ్చిందో. టాబ్లెట్ తీసుకురమ్మని పంపిస్తే ఇంకా వచ్చి చావలేదు. కావేరి, నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? అత్తయ్య, అది ఎంత దుర్మార్గురాలైనా, నా మీద ఎంత కుట్రలు చేసినా, తనలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేను. నన్నేదైనా చేయనివ్వండి. కుదరదమ్మా, దీనికి ఇలాగే కావాలి. నాకెవ్వరి సాయం అక్కర్లేదు. కావేరి, ఈ జాలి పడ్డం, సానుభూతి చూపించడం ఇక ఆపు. నీ మంచితనంతో నీకే విసుగు రావడం లేదు? ఐమ్ బోరింగ్. వెళ్ళి ఇక్కడి నుంచి. యమజా, ఇప్పుడు ఈ గోలకి వెళ్లే టైం కాదు. ఎవరో ఒకళ్ళు సాయం చేయకపోతే నీ నొప్పి తగ్గదు. అక్కర్లేదు. చావనైనా చేస్తాను, కానీ నీ ముందు తల వంచే సమస్య లేదు. చెప్పానా, దీని బుద్ధి మారదు. దీని మీద జాలి చూపిస్తావేంటి నువ్వు? వెళ్ళమ్మా, వెళ్ళి అర్జెంటుగా నాకొక ఇలాచీ చాయ్ తీసుకురా.